ఈశాన్య రాష్ట్రాల్లో అసలు క్రైస్తవ జనాభా ఎక్కడి నుంచి వచ్చారు? ఈ అంశానికి సంబంధించి హిందుత్వవాదులు రైట్ చేస్తున్న పేరు ఏంటంటే, యేసు పేరుతో కాకుండా లుంగ్ కిట్సుంగ్ బా పేరుతో నాగాలాండ్లో 85% క్రైస్తవ జనాభా వెనక అసలు నిజం ఏంటంటే, దేవుడు అయినటువంటి లుంకిట్స్ బా అని మనందరినీ సృష్టించాడు అనేటటువంటిది అప్పుడు నాగాలాండ్లో క్రైస్తవ మిషనరీలు మొదటిసారి మత మార్పిడులు చేపట్టినప్పుడు కనీసం యేసుక్రీస్తు పేరు కూడా ప్రస్తావించలేదట. ఇది ఉత్తిష్ట వార్త వాళ్ళు ప్రొజెక్ట్ చేసి, ఆ మత మార్పిళ్ళని నాగా ప్రజల అత్యున్నత దేవమైనటువంటి లుంకిట్సుంబుగా పేరుతోనే జరిగినాయట. చర్చ్ అంటే యేసు దేవాలయం అని అర్థం వచ్చేలా చెప్పారట. అలాగే పాస్టర్ని పాపాజీ అని పిలిచేవాళ్ళట. చివరికి జింగిల్ బెల్స్ పాట కూడా యేసుది బల్లే బల్లే అన్నట్టుగా మారిపోయింది. సరిగ్గా 153 ఏళ్ల క్రితం 1872లో నాగాలాండ్లో ఏం జరిగిందో ఇప్పుడు పంజాబ్లో కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు నేడు మిషనరీలు పంజాబీ సంస్కృతిలో కలిసిపోయి ఆ సమాజంలోకి ఎలా ప్రవేశిస్తున్నాయో, నాగాలాండ్లో జరిగిన తొలి మత మార్పులు కూడా అదే పద్ధతిని అనుసరించినాయి. అక్కడ స్థానిక